ఎండి శ్రీమతి ఏ సోని బాలాదేవి గారికి, అదేవిధంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి, క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా గౌరవ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారిని కోరుతున్నాం. వీడియో ఏది బాబు? ఫోటోలో వీడియో తీయాలి. గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రశాంత్ కుమార్ గారి చేతుల మీదుగా మనం లాంఛనంగా మన జాతీయ క్రీడా దినోత్సవ ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నాము. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 29 నాడు జరగనున్నటువంటి స్పోర్ట్స్ డేకు ముందుగా పోస్టర్ ఆవిష్కరణ, లోగో ఆవిష్కరణతో పాటుగా ఈ యొక్క ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం ఆ రోజు. ఆ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా క్రీడల్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కొరియా దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీడా సంస్థలు క్రీడాకారులతో కలిసిన తర్వాత తెలంగాణలో కూడా త్వరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ప్రకటించిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మరొక్కసారి తెలంగాణ ప్రజా పాలనలో క్రీడాకారులను క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ